జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఓల్డ్ బస్టాండ్ వరకు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ప్రతి కార్యక్రమానికి ఇందిరాగాంధీ పథకాలు ఆదర్శమని కొనియాడారు. భూమిపై యాజమాన్య హక్కు కల్పింప చేయబడే విధంగా ప్రభుత్వ రెవెన్యూ భూములే కానీ సీలింగ్ ల్యాండ్సే కానీ నిరుపేద వర్గాల వారికి ఏదైతుందో దున్నేవాడిదే భూమి అని తెలియజెప్పే విధంగా ఏదైతుందో యాజమాన్య హక్కులను కల్పింపజేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది అని చెప్పి అంటారు. ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా కానీ దాన్ని బాట వేసింది ఆనాడు ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదు. ఆనాడు బ్యాంకులను జాతీయకరణ చేసి గతంలో ఏదైతుందో కేవలం బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు మాత్రమే అండగా నిలబడాడు. ఒక బ్యాంకులను నిరుపేద వర్గాల ముంగిట తీసుకొచ్చి ఆడబిడ్డలకు ఏదైతుందో అండగా నిలిచే విధంగా, యువకులకు ఏదైతుందో ప్రోత్సాహం నింపే విధంగా మార్గదర్శకాన్ని చేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదంటునే. ఇవాళ కేంద్రమే కానీ ఇటు రాష్ట్రమే కానీ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు అన్నింటికీ మూలం, దానికి రూపకల్పన ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గత దశాబ్ద కాలం ఆశించిన ఫలాలు పొందలేని పరిస్థితుల్లో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని మీరు గమనిస్తున్న గత 2 సంవత్సరాల కాలంలోనే మహిళలకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా ఉచిత రవాణా సౌకర్యమే కానీ, ఉచిత గృహావసరాల విద్యుత్ సౌకర్యమే కానీ, 500కే వంట చెరుకు గ్యాస్ సిలిండరే కానీ, ఇందిరమ్మ ఇళ్ళు అయితే ఏదైతుందో వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో కనుమరుగైపోయినాయి. గత దశాబ్ద కాలం గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరుగైపోయింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సాచ్యురేషన్ ప్రాతిపదికన నిరుపేద వర్గాల